హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చారిత్రాత్మకమైన శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మూడవ రోజులో భాగంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులు మరియు ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, చంద్రాయణగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ హాజరై స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి వందన, విజయలక్ష్మి, శ్రీధర్, శైలేష్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నకేశవ భగవాన్ కీ, చెన్నకేశవ భగవాన్ కీ గోవింద. ప్రతి సంవత్సరం లాగే కూడా నూతనంగా ఏర్పడి తేజసభ్యాసభాసదః తానింద్రియాసతా సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యః మహా సమర్పితా ఇమాం సౌవర్ణీం యత్కించిదపి శ్రీ భగవతః దేవోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక కంటే భద్రామి శుభగే త్రైలోక్యం మంగళం గురు గోవింద. గట్టిగా గోవింద. చతుర్థమో సమానానా ఉత్తమశ్లోకో అస్తు పశ్చతి పుత్రం విదనానం భవతి యథా యత్పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. सर कुछ प्लीज అచ్యుత స్వామి గారి పేరు అమ్మా కదా తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి రావడం. మా చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా చేయాలనే ఒక ఉద్దేశం నాకు కూడా కలుగుతా ఉన్నది. కాబట్టి మాకు అందరి సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ప్రాంతం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, చార్మినార్ ఉండొచ్చు, గోల్కొండ ఉండొచ్చు, ప్రాచీన కట్టడాలలో ఇది ఒక కట్టడంగా మిగిలిపోయింది. ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా మేము అందరం కలిసి
ఇక్కడ బాల మహేశ్వరం నియోజకవర్గానికి, చంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రూపకల్పన చేసి ప్రజలందరికీ కూడా చెన్నకేశ్వర స్వామి దేవాలయము తెలంగాణలోనే చంద్రాయణగుట్టలో ఉందన్నట్టు కూడా మేము దీనికి ఒక కార్యాచరణ చేస్తాం. ఖచ్చితంగా మా ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము అందరం ఆలయ కమిటీ వాళ్ళందరితో కలిసి వెళ్ళి ఖచ్చితంగా దేవాలయ పునర్నిర్మాణానికి కూడా సహకరించమని చెప్పి వాళ్ళని వేడుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించి ఇంకా 2 రోజులు కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం.